సింధూరా, ఎలా ఉన్నావు నాన్న? బాగున్నానండి నేను. హ్యాపీగా ఉన్నావు, అంతా బాగా రెడీ అయ్యొచ్చు, చక్కగా ఉన్నావు. బట్ మనసులో మాత్రం ఏదో ఒక చిన్న బాధ ఉంది. అవునండి. ఎందుకు బాధ, ఏంటి? అన్నయ్య, ఫస్ట్ మీ యాంకరింగ్ కానీ మీరు చేసే టీవీ షోస్ కానీ అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో నాకు అన్నయ్యగా నేను ఈ రోజు మీకోసం రాఖీ తీసుకొచ్చి నిజంగా ఈరోజు శివరాత్రి అయినా రాఖీ పండగలానే ఉంది. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంత హ్యాపీగా ఉన్న మన లైఫ్ లో ఏదో ఒక చిన్న బాధ. సో అన్నయ్యని కాబట్టి నువ్వు చెప్పొచ్చు. చిన్న నాటితనంలో నేను చాలా సంతోషంగా ఉన్న రోజు నుంచి ఒకేసారి పిడుగులాంటి వార్త ఏంటంటే మా నాన్నగారికి యాక్సిడెంట్ అయిందనమాట. లెఫ్ట్ హ్యాండ్ కి. ముగ్గురం మేము పిల్లలం, అన్నయ్య, నేను, కవల్ పిల్లలం, చెల్లి. మాకు ముగ్గురికి ఎడ్యుకేషన్ డేస్ అనేవి రన్నింగ్ లో ఉంటాయి కాబట్టి ముగ్గురిని పోషణ అనేది చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది కదా. పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడతారో అని చెప్పేసి ఈ ఫింగర్స్ ఇట్లా రాకపోయినా కూడా లారీ మళ్ళీ స్టీరింగ్ తిప్పేవారు. ఇదంతా బ్లడ్ వచ్చేసేది. ఇట్లా మొత్తం తుడుచుకుంటూ మమ్మల్ని బాగా బాగా అంటే బాగా తీసుకొచ్చారు, మమ్మల్ని పైకి తీసుకొచ్చారు. మళ్ళీ రెగ్యులర్ డేస్ వచ్చేసాయి, మాకు ప్రాబ్లం లేదు అని కొంచెం ముందుకి అలా 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 వస్తుంటే మధ్యలో మా అన్న యాక్సిడెంట్ అయి చనిపోయాడు. వచ్చే నెల నా పుట్టినరోజు అన్నయ్య 24th. కానీ బర్త్డే చేసుకున్న ప్రతి రోజు నాకు నరకంగానే ఉంటుంది. ఎవరైనా బర్త్డే అంటే మనం ఏంటంటే థ్యాంక్ యూ అని చెప్తారు, లేకపోతే ఇంకేదైనా చాక్లెట్ ఇస్తారు. కానీ మేమిద్దరం లేచి లేవడంతో హ్యాపీ బర్త్డే అంటే సేమ్ టు యూ అంటే సేమ్ టు యూ అని చెప్పుకునేటోళ్ళు. చనిపోయాక కూడా నేను డైలమాలో ఉన్నా, నాకు అర్థం కాలేదు ఆ రోజు. కొంతకాలం అయితే నాలో నేను కామ్గా ఉండిపోయేదాన్ని. సో నీ పరిస్థితి ఎలా ఉంది? నాన్న అంటే కొంచెం తట్టుకొని లోపలే దాచుకుంటారు, కుమిలిపోతారు. అమ్మ పరిస్థితి ఏంటి? అమ్మ మరి దారుణం, బాగా సిక్ అయిపోయింది. హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి మమ్మీకి. చేతికని నేను కొడుకు చనిపోతే ఒక తండ్రికి ఎలా ఉంటది అనేది మనందరికీ తెలిసిన విషయమే. లోపల లోపల కుమిలి తిని తినక నిద్రపోని రాత్రులు ఎన్నో గడిపారు అమ్మ నాన్నలు. అయినా సరే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నాం, చదువుకుంటున్నాం. మళ్ళీ టౌన్ అయితే మళ్ళీ ఆడపిల్లల పరిస్థితి ఏందని చెప్పేసి మళ్ళీ మా నాన్న కష్టపడి మా చెల్లిని నన్ను వృద్ధిలోకి తీసుకురావడం జరిగింది. నాన్న, ఈ షో ద్వారా మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా. నీకు కొడుకులు లేరని బాధపడకు, కొడుకుల కంటే ఎక్కువ ఇద్దరు కూతుర్లో ఉన్నాం, అదొక్కటి గుర్తు పెట్టుకోండి.